హలో అండి. ఇవాళ మనం మటన్ పాలకూర కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సింది 1/2 kg మటన్ అండి, 3 కట్టల పెద్ద పెద్దవి పాలకూర కట్టలండి, మెంతెం కూర 1 కట్ట అండి, ఆనియన్స్ అండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 1/2 kg మటన్ అండి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి. ఈ స్పూన్తో మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం దీనికి 2 స్పూన్లు అండి. దీంట్లో పసుపు 1 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, పాలకూర కదా. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇట్లా బాగా. పాలకూర పెద్ద పెద్ద కట్టాలండి, 3 కట్టలండి. ఎందుకంటే చిన్న అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఈ పెద్ద కట్టలు ఇప్పుడు పెద్దవి వస్తున్నాయి కదండి, అందుకు. వీడియో ఎందుకు తొందరగా అంటే మాకు కరెంటు పోతుందండి ఊరికి, అందుకే వీడియో తొందరగా తీస్తామండి. మెంతెం కూర పెద్ద కట్ట ఒకటండి. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి, మ్యారినేట్ చేసి మటన్ ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ ఈ సైజు 2 ఆనియన్లు అండి, ఈ సైజువి 2 ఆనియన్లు తీసుకున్నాము. ఇప్పుడు మనం మెంతెం కూర పెద్ద కట్ట ఒకటండి. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి, మ్యారినేట్ చేసి మటన్ ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ ఈ సైజువి 2 ఆనియన్లు అండి, ఈ సైజువి 2 ఆనియన్లు తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేద్దామండి. బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ఆనియన్ తొందరగా వేగిపోతుందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయండి ఆనియన్లు. మటన్ వేసుకోవాలండి, మటన్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మటన్ బాయిల్ చేయాలండి. బోన్తో నిన్న మటనే అండి, బోన్లెస్ కాదండి. ఎప్పుడు వెరైటీగా మసాలానే కాకుండా కొంచెం వెరైటీగా పాలకూర మెంతెం కూరతో తింటే కూడా కొంచెం హెల్త్కి కూడా మంచిది కదండి. అందుకని పాలకూర మటన్ చేస్తున్నానండి. ఇది ఒక 2 విజిల్స్ రావాలండి, 2 కానీ 3 కానీ, మటన్ని బట్టి, ముదురు ఉందా లేత ఉన్నదా బట్టి. ఇప్పుడు నూనెలో మగ్గిపోయిందండి. ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో మూత పెట్టేసుకొని. మటన్ ఉడికిపోయిందండి. పాలకూర మంచిగా కడుక్కొని 2 సార్లు ఇందులో వేసుకుందామండి. పాలకూర వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టొద్దండి. మూత పెడితే పాలకూర కలర్ మారిపోతుంది. పాలకూర వేసినామండి. ఇప్పుడు మెంతెం కూర అండి, 1 కట్ట మెంతెం కూర. కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 3 విజిల్లు పెట్టాలండి కుక్కరు. లేత మటన్ అయితే నార్మల్గా కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా వండుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు అండి, పెద్ద పెద్దవి పచ్చిమిర్చి వేసుకోవాలి.
పాలకూర మొత్తం మగ్గిపోవాలండి. మటన్ పాలకూర ఒకేలాగా అయిపోవాలి, అంత మగ్గిపోవాలి. కొద్దిగా మూత పెట్టుకుందాం, ఇది మొత్తం పెట్టకండి, ఇట్లా కొద్దిగా. పాలకూర మటన్ రెడీ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. చెక్క, లవంగ, సాజీరా, గరం మసాలా అంతా వేసి పొడి చేసుకున్న ధనియాల పొడి అండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి. కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకొని ఒక 2 స్పూన్ల కొబ్బరి అండి. ఈ స్పూన్తో 2 స్పూన్ల కొబ్బరి అండి. మటన్ పాలకూర రెడీ అండి. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలానే వచ్చిందా తెలిసిపోతుంది. నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.